విశాఖ సాగర తీరం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదికగా మారుతోంది. ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యం పలుకుతోంది. ఫిబ్రవరి 2 నుండి 6వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుందని చెబుతున్న ఏబీసీసీ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కి అయితే విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నది. దాదాపుగా 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు అయితే టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరగనున్నది. ఇండియాకి ఇంగ్లాండ్కి ఈరోజు అయితే మ్యాచ్ జరుగుతున్నది. మనతో పాటు మాట్లాడడానికి ఏసీఏ కార్యదర్శి అయినటువంటి గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈరోజు ఇటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ క్రికెట్ మ్యాచ్కి చెప్పండి సార్. అవసరమైన అన్ని ఏర్పాట్లు ఏసీఏ బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఇంగ్లాండ్ అండ్ ఇండియా టీం ప్రాక్టీస్ సెషన్ ఈరోజు రేపు చేస్తున్నారు. 2వ తారీఖు నుంచి మ్యాచ్ జరగడం జరుగుతుంది. చాలా ఇయర్స్ తర్వాత జరుగుతున్న ఒక టెస్ట్ మ్యాచ్ కాబట్టి దీనికి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. అలానే ఈసారి ప్రముఖంగా 2 పాయింట్స్ చెప్పుకోవాలి. ఒకటి వచ్చి డిజిటల్ టికెటింగ్ అనేది తీసుకొస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ టికెటింగ్ ట్రై చేస్తున్నాం ఈ రోజున ఈ మ్యాచ్కు. దానివల్ల చాలా వరకు స్పెక్టేటర్స్కు వాళ్ళ యొక్క టైంను సేవ్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే దాదాపు రోజుకు ఒక 2,000 మందికి దాదాపు 5 రోజులు 10,000 మంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అలానే మన స్కూల్ స్టూడెంట్స్ కానీ ఫ్రీగా ఎంట్రీ ఇవ్వడం. త్రూఅవుట్ ఇటు సైడ్ ఉన్న దాదాపు 3-4-5 జిల్లాల్లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న పిల్లలకు ఫ్రీగా ఒక 2,000 అంటే వాళ్ళకు ఒక 10,000 5 రోజులు కలిపి ఫ్రీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఈసారి మనము ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక వినూత్నంగా ఈసారి తీసుకురావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి ఏమైనా మీరు ఇంటిమేషన్ ఇచ్చారా, లేదంటే వాళ్ళకి ఏ విధంగా మీరు అంటే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ అని ఏ విధంగా తెలియజేశారు? త్రూ మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది, త్రూ సోషల్ మీడియా ఇవ్వడం జరిగింది. అలానే కాలేజీలకు కూడా ఈరోజు పంపించడం జరుగుతుంది. స్కూల్స్కు, కాలేజీకు డిఓ గారి అండ్ ఎవరైతే అథారిటీస్ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా సర్క్యులర్ పంపించడం జరుగుతుంది. సార్, మరి ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఇప్పుడు ఇంతవరకు ఏమైనా లిస్ట్ ఏమైనా వచ్చింది? ఇంతవరకు ఏం లేదండి. చాలా వరకు ఫోన్లు చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటి అని ప్రొసీజర్ చెప్తున్నాము. సో ఖచ్చితంగా మనం అనుకుంటున్న 2,000 మంది ఈజీగా వస్తారని మా యొక్క ఎక్స్పెక్టేషన్. సార్, ఈ మ్యాచ్ని వీక్షించడానికి దాదాపుగా ఎంతమంది ఇక్కడ మన స్ట్రెంత్ ఫుల్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇది 5 days మ్యాచ్. సాటర్డే సండే ఎక్కువ టికెట్లు అమ్ముడు వెళ్ళాయి. డేవేజ్ తీసుకోవచ్చు, అదే ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి దాదాపు మా అభిప్రాయం ప్రకారము మన 27,000 యొక్క కెపాసిటీ ఉంది. కాబట్టి ఎంత లేదన్నా కానీ ఒక 15,000 మంది ఉంటారనేది మా యొక్క ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ.